మా గురువు ముచ్చట చెప్పుతున్నా మీకు ఇలా బాధపడతాడా మా గురువు. మా తీర్మానం మలన పటేల్ గారట ముదిరాజు బిడ్డకు జనగామ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇస్తాడట. ప్రకటించిండ ముదిరాజుని. అయ్యో జర్ర మీకు చూపిస్తా. టిఆర్పి పార్టీ మరి ఇప్పుడు జనగామ జనగామ తెలుసా మీకేనో? పల్లరాజేశ్వర రెడ్డి ఉండగా, పల్లా రాజేశ్వర రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఉండగా, సో ఆయన ఎమ్మెల్యే ఉన్న కాడ ఇది మా గురువు మా సిందప్పన్న నవీన్ పటేల్ గారు. సో ఎక్స్ ఆర్మీలో పనిచేసిన వ్యక్తి అనుకుంటా. సో తీన్మార్ మల్లన ఎమ్మెల్సీ. ఇంకా చూడ్రి, ఎన్నికల వ్యూహం మొదలుపెట్టిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ మొదటి బీసీ ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించిండు. డాక్టర్ కల్నల్ భిక్షపతి ముదిరాజ్. ఏంది భిక్షపతి? మీరు ఇది ఇది హైలైట్ చేసుకోవాలి. భిక్షపతి ముదిరాజ్ జర్రాగ్రయం చెప్పాలి. భిక్షపతి ముదిరాజు గారిని జనగామ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిండు మా ప్రియతమ గురువు గారు తీన్మార్ మల్లన్న గారు. మరి అది చెప్పాలి మీకు. మా సారు మంచి పని చేస్తే నేను ఒప్పుకుంటా. ఎందుకు పట్రా మీరు వినాలి. మొట్టమొదటిసారిగా ఒక టికెట్ అనౌన్స్ చేసింది అది భిక్షపతి గారికి. దేశ సేవ చేసిన బిడ్డకు మేమందరం కూడా సెల్యూట్ చేస్తూ మీకు స్వాగతం చేస్తా ఉన్నాం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ మొదటి ఎమ్మెల్యే టికెట్ మా పెద్దన్నలైన ముదిరాజు బిడ్డకిస్తా ఉన్నాము. మళ్ళీ మీరు మా పెద్దన్నలు మా మల్లన్న ఏమంటాడంటే, మా పెద్దన్నలు ఎవరు? పెద్దన్నలు ముదిరాజులు అంటాను. ముదిరాజులకు పెద్దన్నలకు చిన్నన్న టికెట్ ఇస్తాడు. చిన్నన్న మా మల్లేశ పటేల్. మా పటేల్ చిన్నన్నే కదా. ఇప్పుడు బీసీలు పెద్దన్నలు. ఈ పెద్దన్నలకు రెడ్లు చిన్నన్నలు టికెట్లు ఎట్టిస్తారా అంటుండే. ఇప్పుడు ఇన్ని రోజులు రెడ్డిోడు బీసీకి టికెట్ ఎట్టిస్తారా? రెడ్డిోడు ఎట్టిస్తారా టికెట్? బీసీ వానికి బీసీలు ఇవ్వాలి. ఎందుకంటే మీ రెడ్లు సగం బస్తా తినలేరురా. మీరు సగం బస్తా తినలేను అని నువ్వు మా పెద్దన్నలైన బీసీలకు నువ్వురా టికెట్ ఇస్తానికి, మీ బీఫామ్లు మాకు అక్కర్లేదురా అని చెప్పేసి అంటున్నాడు మా మల్లన్న. అవునా కదా? ఇదే అంటున్నా లేదా? ఇప్పుడు నేను మరి రెడ్డి వాళ్ళకు ఒక ఏజ్ చూపిస్తాను తీర్మానం మల్లన పటేలు. మరి ఇప్పుడు తెలంగాణలో బీసీల గురించి మనం పార్టీ పెట్టినాం, తెలంగాణ రాజ్యాధికార పార్టీ. మరి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో బీసీలలో పెద్దన్నలు ఎవరంటున్నావు? మా ముదిరాజు బిడ్డలు అంటారు. ఎవరంటారు? నువ్వే అంటున్నావు. మరి ముదిరాజు బిడ్డలు పెద్దన్నప్పుడు పెద్దన్నలు టికెట్ ఇవ్వాలి మనకు. ముదిరాజు బిడ్డలు టికెట్ ఇవ్వాలి, మనకి ఇవ్వాలి టికెట్లు. అంటే ఓ యాదవ్నికి, ఓ గౌడన్నకు, ఓ తీర్మానం పటేలుకు, ఓ పద్మశాలికి, ఓ రజక బిడ్డకు, ఒక నాయి బ్రాహ్మణ బిడ్డకు, వీళ్ళందరికీ ఎవరు ఇవ్వాలి టికెట్? ఎవరు ఇవ్వాలి? భిక్షపతి ముదిరాజు టికెట్ ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి టికెట్? భిక్షపతి ముదిరాజు ఇవ్వాలి టికెట్. తీర్మానం పటేలు ఇవ్వద్దు. ఎందుకంటే నువ్వు బచ్చగానివి, నువ్వు చిన్నన్నావు బీసీలల్లా. పెద్దన్న టికెట్ ఇవ్వాలి, చిన్నన్న తీసుకోవాలి. తమ్మి నాకు నచ్చింది, నువ్వు ఇచ్చిన టికెట్ నాకు మస్తు నచ్చింది. వాస్తవం చెప్తున్నా. నీ నోట్లోకి వెళ్ళి ముదిరాజు బిడ్డలు పెద్దన్నలు అని చెప్పాలనుకున్నా చెప్పించడం. కానీ మరి ఇలా సగం నిజం చెప్తున్నావే గురువుగారు. తమరు సగం నిజం చెప్తున్నారు. సగం నిజం అంటే ముదిరాజు బిడ్డలు పెద్దన్నలు, ముదిరాజు బిడ్డలు టికెట్ ఇచ్చే పొజిషన్ ఉండాలి. మీ పటేలు టికెట్లు మాకు అక్కర్లేదు, పటేలు బీఫామ్లు మాకు అక్కర్లేదు. మా ముదిరాజు బిడ్డ ఇచ్చే బీఫామ్ కావాలి మా బీసీలకు. ఇప్పుడు అర్థమవుతుందా గురుగారు? రెడ్డిోల బీఫాము బీసీలకు అక్కర్లేనట్టే. ఎందుకంటే రెడ్డిోలు గింతే ఉన్నారు, గింతే తింటారు కాబట్టి
బీసీలో గింతున్నాం గింత తింటాం కాబట్టి మనకు వద్దు అలా టికెట్లు, అలా బీఫామ్ మనకు వద్దు. సేమ్ టు సేమ్ అడుగుతున్నాం పటేల్ గారు. బీసీలలో పెద్దన్నలైన ముదిరాజు బిడ్డిచ్చే బీఫామ్ కావాలి మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీఫామ్. అర్థమవుతుందా? వివరంగా చెప్పనా ఇంకేమన్నా నీకు? వివరంగా ఇడిసి అరటి పండు ఒలిసినట్టు ఒలిసి చెప్తే నీకు అర్థమైతే చెప్తా. నువ్వు ముచ్చట కాకమ్మ కథలు చెప్పుడు కాదే. కాకమ్మ కథలు ముదిరాజులను మోసం చేసుకుని చెప్తేట్లా? ముదిరాజు బిడ్డే తెలంగాణ రాజ్యాధికార అధ్యక్షుడై ఆయన సంతకం పెడితేనే తీర్మార్ మళ్ళీ పటేలకు బీఫామ్ రావాలి. అది మేము అడిగేది. నువ్వు ఇత్తానికి నీ తలకాయలు గింతే గింతే సగం బత్త తినలేవు నువ్వు. మా పెద్దలను 2 బత్తాలు తినరాలు. 30 లక్షల మంది నువ్వే ఎత్తున్నావు లెక్క. అది కూడా మళ్ళీ రా. మొట్టమొదటిసారిగా ఒక టికెట్ అనౌన్స్ చేసింది అది భిక్షపతి గారికి. దేశ సేవ చేసిన బిడ్డకు మేమందరం కూడా సెల్యూట్ చేస్తూ మీకు స్వాగతం చేస్తా ఉన్నాం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ మొదటి ఎమ్మెల్యే టికెట్ మా పెద్దన్నలైన ముదిరాజు బిడ్డకిస్తా ఉన్నాము. ఇక్కడ అదే మేము కదా అడుగుతున్నాం. దేశ సేవ చేసి వచ్చిన భిక్షపతి ముదిరాజు అన్నకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ నడిపే దమ్ము లేదా? పెద్ద లెక్క బరాబర్ నడపగలుగుతాడు. అదే నేనేమన్నంటే ఇటు తీసి ఇటే కండువా, నువ్వు ఇటు తీసి ఇటు వేసుకో. ఆయన నువ్వు సెల్యూట్ అంటారు, నువ్వే ఆయన సెల్యూట్ చేయి, ఆయన నీకు చేసుడు కాదు. ముదిరాజు బిడ్డకు టీఆర్పీ పార్టీలో అధ్యక్షుని చేసేంత వరకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనేది అది పటేల్ పార్టీ. పటేలు రాజ్యాధికారం కోసం పటేలు రాజ్యాధికార పార్టీలో పటేలు బీఫామ్లు ఇవ్వాలనుకుంటున్నాడు. ఇక్కడ బీసీ లేడా? నిజంగా బీసీ రాజ్యాధికారం అయితే ముదిరాజు బిడ్డ అధ్యక్షుడిగా ఉన్న పార్టీలో ముదిరాజు బిడ్డ బీఫామ్ ఇస్తే తీర్మార్ మల్లన్న పటేల్ తీసుకొని ఎమ్మెల్యేగా వాళ్ళ గట్లయితే ఎవరెంతో వారికంత, ఎవరెంతో వారికంత అనేది అప్పుడు నడుస్తుంది. సెట్ మ్యాచ్ అవుతుంది. అప్పటిదాకా మ్యాచ్ కాదు. సో గురువు గారు ఈ కాకమ్మ కథలు మందిని ముంచే ముచ్చట చెప్పకు. ఈ లంగా ముచ్చట్లు వీళ్ళు అతుకో ముచ్చట్లు చెప్పే చెవులు ఊడిపోయిన జనాలకి. ఇది కాదు లెక్క, ఇది దొంగ లెక్క అని చెప్పేది. పెద్దలకు నువ్వు ఉన్నా బయట టికెట్ ఇస్తానికి పెద్దనలు ఇవ్వాలి మనకు టికెట్. నీకు ఇవ్వాలి, నాకు ఇవ్వాలి, మా వటచారణకి ఇవ్వాలి, మా హరిశంకర్ అన్నకి ఇవ్వాలి, ఇంకోరికి ఇవ్వాలి, మా నారాజు పడలు కూడా ఇవ్వాలి. అందరికి మా భిక్షపతి ముదిరాజని ఇస్తాడు. నష్టమా? నొప్పి నీకేమన్నా? నీ కాదు పార్టీ, నీదా పార్టీ? నీదనా బీసీల పార్టీ? అది మనందరిది, మా అందరిది. నువ్వు లైన్లో వెనక నిలబడు, వెనక రా, మాతో పాటు వెనక రా. అట్టయితే ఓకే, అప్పుడైతే ఏం తప్పులేదు. అమ్మ సంసారి కదనే, సుతగానం చేస్తున్నావు జలాల్ని. చెయ్యి చెయ్యి చెయ్యి.